ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలింగ్ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే వాటిలో 10 చోట్ల 80% పైగా పోలింగ్ నమోదైంది. ఇదే జిల్లాలో చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో 85.87% పైగా పోలింగ్ కావడం అక్కడ అంచనాలపై ఆసక్తికర చర్చ సాగుతుంది. ఇక చిత్తూరులో 80.65, గంగాధర నెల్లూరులోని 82, మంత్రి ఆర్కే రోజా పోటీలో ఉన్న నగిరిలో 81.15, పలమనేరులోని 82.99, పుంగునూరులోని 80.25, పూతలపట్టులో 85.35, సత్యవేడులో 84.28, శ్రీకాళహస్తిలో 83, తంబెల్లపల్లిలోని 80.31% పోలింగ్ నమోదైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలింగ్ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే వాటిలో 10 చోట్ల 80% పైగా పోలింగ్ నమోదైంది. ఇదే జిల్లాలో చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో 85.87% పైగా పోలింగ్ కావడం అక్కడ అంచనాలపై ఆసక్తికర చర్చ సాగుతుంది. ఇక చిత్తూరులో 80.65, గంగాధర నెల్లూరులోని 82, మంత్రి ఆర్కే రోజా పోటీలో ఉన్న నగరిలో 81.15, పలమనేరులో 82.99, పుంగనూరులో 80.25, పూతలపట్టులో 85.35, సత్యవేడులో 84.28, శ్రీకాళహస్తిలో 83, తంబెల్లపల్లిలోని 80.31% పోలింగ్ నమోదైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలింగ్ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే వాటిలో 10 చోట్ల 80% పైగా పోలింగ్ నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. సునీత, చిత్తూరు జిల్లాలో పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదైందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న 14 సెగ్మెంట్ లో కూడా 80% పైగా పోలింగ్ నమోదవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. చంద్రబాబు పోటీ చేస్తున్న సొంత నియోజకవర్గం కుప్పంలో అయితే 85.87% పోలింగ్ నమోదవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. అత్యధిక పోలింగ్ శాతంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే చిత్తూరు అసెంబ్లీ పరిధిలో 80.60%, గంగాధర నెల్లూరులో 82%, నగిరిలో 81%, పలమనేరులో 82.99%, పుంగనూరులో 80%, పూతలపట్టులో 85%, సత్యవేడులో 84%, శ్రీకాళహస్తిలో 83%, తంపలపల్లిలో 80%. ఇలాగా మొత్తం కూడా రికార్డు స్థాయిలో ఇక్కడ పోలింగ్ నమోదైన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా చిత్తూరు జిల్లా సంబంధించి చిత్తూరు కార్పొరేషన్ మినహా మిగతా అన్ని ప్రాంతాలు కూడా రూరల్ ప్రాంతాలుగా కూడా చెప్పుకోవచ్చు. రూరల్ ప్రాంతాలు అంటే గ్రామీణ వాతావరణంలో ఎంతో ఉత్సాహంగా ఉదయం 6 గంటల నుంచే కూడా పోలింగ్ ఉత్సాహంగా కొనసాగిన పరిస్థితి. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించిన నేపథ్యంలో రాత్రి 11, 12 వరకు కూడా ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే సత్యవేడులో కూడా సాయంత్రం వరకు కూడా పోలింగ్ తక్కువగా ఉన్నట్లు అనిపించినా, 65% మాత్రమే ఉన్నట్లు అనిపించినా కూడా ఒక్కసారిగా పోలింగ్ అర్ధరాత్రి వరకు అక్కడ జరిగింది. దీంతో 84.28% పోలింగ్ నమోదైన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇదే విధంగా తిరుపతిలో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. తిరుపతిలో కూడా ఎంతో ఉత్సాహంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు తిరుపతి జిల్లాల్లోని 7 జిల్లాల్లోనూ, తిరుపతి 7 నియోజకవర్గాల్లోనూ, అటు చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గంలో కూడా ఉత్సాహంగా గతంలో కన్నా ఎక్కువ పోలింగ్ శాతం నమోదవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద గ్రామీణ ప్రాంతంలో ఓటర్లు ఎక్కువ శాతం వచ్చి పోలింగ్ రావటం పట్ల కూడా విశ్లేషకులు కూడా ఇది ఎక్కడికి వెళ్తుందనే ఒక అంచనాతో ఉన్నారు. ఒకవేళ ఇది ఓటింగ్ శాతం పెరిగితే సహజంగా ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉంటుందని భావిస్తారు. దీంతో టీడీపీ కూటమి ఇది తమకు అనుకూలంగా వస్తాయి ఫలితాలు అన్నట్లుగా వాళ్ళు చెప్తూ ఉంటే, మరోవైపు వైసీపీ నేతలు మాత్రం రూరల్ ప్రాంతంలో పథకాలు లబ్ధిదారులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అది తమకు అనుకూలిస్తుందని చెప్పి వాళ్ళు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తం మీద రిజల్ట్ 4వ తేదీ వరకు రిజల్ట్ వస్తే గానీ పరిస్థితి ఎవరికి అనుకూలమో ఎవరికి ప్రతికూలమో చెప్పలేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. సునీత, రైట్, థ్యాంక్ యూ వర్మ.